నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 50. సారీ నువ్వు కాదు హారిక, నేను చెప్పాలి, అది కూడా కృతి ఫాదర్కి. నేను ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అనుకున్న కిరణ్ బాధపడ్డాడు. సాయంత్రం వరకు ఆఫీస్ పనులతో బిజీగా గడిపాడు కిరణ్. కృతి రమ్మంది, కానీ అతనికి వెళ్ళాలి అనిపించలేదు. స్టాఫ్ అంతా వెళ్ళినా అతడు వెళ్లకుండా తన క్యాబిన్లోనే కూర్చున్నాడు. కాసేపటికి అతని ఫ్రెండ్ రోహిత్ వచ్చాడు. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు అంటూ అతనికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నేను కొన్ని రోజులు నీ రూమ్లో ఉండాలి అనుకుంటున్నాను, కుదురుతుందా అంటూ అతన్ని సూటిగా చూశాడు కిరణ్. అదేంట్రా అలా అడుగుతున్నావు అనుమానంతో అడిగాడు రోహిత్. వివరాలు అడక్కు, నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను, కుదురుతుందా లేదా అది చెప్పు అసహనంతో విసుక్కున్నాడు కిరణ్. ఫ్యామిలీ ఉండగా నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? విస్మయంతో అతన్ని చూశాడు రోహిత్. నీకు మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలుసు కదా, అది రేపటితో ముగుస్తుంది. ఇంకా నాకు ఫ్యామిలీ ఎక్కడుంటుంది? అందుకే నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను. అది కూడా కృతి డెలివరీ అయ్యే వరకు. బిడ్డ పుట్టగానే ఒకసారి బిడ్డను చూసుకొని ఆ తర్వాత సిటీ వదిలి వెళ్తాను. అంతవరకు నేను నీ రూమ్లో ఉంటాను అన్నాడు కిరణ్. అంటే కృతి ఆ అగ్రిమెంట్కి ఇంకా కట్టుబడి ఉందా? తను నిన్ను వదులుకోవడానికి సిద్ధపడిందా? లేదంటే నువ్వు ఈ డిసిషన్ తీసుకున్నావా? మీ ఇద్దరిలో ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నా ఇది సరైంది మాత్రం కాదు. కనీసం బిడ్డ కోసమైనా కలిసి ఉండొచ్చు కదా అన్నాడు రోహిత్. కృతి నిర్ణయమే నా నిర్ణయం. ఇక బిడ్డ అంటావా? నేను లీగల్గా తండ్రి అయినా ఆ బిడ్డ ఆమెకు మాత్రమే సొంతం. నాకు ఆ బిడ్డపై ఎలాంటి అధికారాలు లేవని అగ్రిమెంట్లో స్పష్టంగా రాయించింది అన్న కిరణ్ బాధని తట్టుకోలేక కూర్చున్నవాడు కాస్త లేచి విండో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తన కళ్ళు చెమ్మగిల్లడం తన స్నేహితుడు చూడకూడదు అనుకున్నాడు. సరే, నీకు కావలసినన్ని రోజులు నా రూమ్లో ఉండొచ్చు, కానీ రేపటి వరకు ఎలాగూ టైం ఉంది కదా. ఈ ఒక్క పూటైనా నువ్వు నీ భార్యతో, నీకు పుట్టబోయే బిడ్డతో గడిపితే బాగుంటుంది. మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకని నా మాట విని ఇంటికి వెళ్ళు అన్న రోహిత్ కిరణ్ దగ్గరికి వచ్చి స్నేహపూర్వకంగా అతని భుజం మీద చెయ్యి వేశాడు. తల ఆడించిన కిరణ్, నా లగేజీ తీసుకెళ్ళు, నేను రేపు ఆఫీస్ అవర్స్ అయ్యాక నీ రూమ్కి వస్తాను అన్నాడు. తన బాధను దిగమింగాడు. లగేజీ తీసుకుని రోహిత్ వెళ్ళగా కిరణ్ కృతి దగ్గరికి వచ్చాడు. అప్పటికే బాగా చీకటి పడింది. అతను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి కృతి డైనింగ్ టేబుల్ దగ్గర అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. అతను డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే తినిపించు ఆర్డర్ వేసింది. కిరణ్ మాట్లాడలేదు, కానీ మౌనంగా ఆమెకు భోజనం తినిపిస్తూ ఉన్నాడు. 2 ముద్దలు తిన్నాక, ఏంటి ఇంత ఆలస్యం? నా బిడ్డ అని గొప్పగా చెప్తావు, వాడికి త్వరగా భోజనం పెట్టాలి అన్న ధ్యాస మాత్రం ఉండదు అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది కృతి. అతను ఆమెను చురుగ్గా చూశాడు. అతని వాడి చూపును తట్టుకోలేక ముఖం తిప్పుకుంది కృతి. ఇప్పుడు నేనేమన్నానని అలా చూస్తారు? ఉన్నమాటే కదా అన్నాను అన్న ఆమె ముద్దతో పాటు అతని వేలు కొరికింది. ఆమె వేలు కొరికినందుకు అతడు ఎప్పటిలా తిడతాడు అనుకుంది, కానీ అతడు భావరహితంగా ఉన్నాడు. నా మీద అలుక, కోపమా? మరో 2 ముద్దలు తినేశాక అన్నది కృతి. నేను నీ ఎంప్లాయీని కదా, అలాంటి ఫీలింగ్స్ నాకెందుకుంటాయి? మీరేమన్నా నేను గమ్మున పడి ఉండాలి అంతే కదా, లేదంటే రేపు ఊడాల్సిన ఉద్యోగం ఈరోజు ఊడుతుంది పెదవి విరుపుతో అన్నాడు కిరణ్. అబ్బా, ఇలాంటి లాజిక్లు బాగా తెలుస్తాయి మీకు అంటూ అతని బుగ్గ పొడిచింది. తెలుసుకున్నాను, కానీ చాలా ఆలస్యంగా అన్న కిరణ్ ఆమెకు తినిపించడం అవ్వగానే అక్కడి నుండి లేచి తన గదికి వెళ్ళాడు. గదిలో లైట్ కూడా వేసుకోలేదు. మంచం మీద వాలి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఓ అరగంట తర్వాత అక్కడికి కృతి వచ్చింది. లైట్ వేసింది. అతడు పడుకొని ఉండడం చూసి, అప్పుడే నిద్రపోయావా? వీడిని ఎవరు నిద్రపుచ్చుతారు అని తన పొట్ట నిమురుకుంది. కిరణ్ కళ్ళు తెరిచి ఆమెను చూశాడు, కానీ మాట్లాడలేదు. సైగ చేశాడు. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. పడుకోమ్మని అతడు పక్కకు జరిగి ఆమెకు చోటిచ్చాడు. నువ్వు ఇంకా భోంచేయలేదు అన్న కృతి అతడు తినలేదు అన్న విషయం గుర్తు చేసింది. ఆకలి లేదు పొడిగా అన్నాడు. ఎందుకు లేదు? బయట బాగా తినేసి వచ్చారా అంటూ అతన్ని గుర్రుగా చూసింది. కిరణ్ జవాబు చెప్పలేదు, కానీ ఓ నిట్టూర్పు విడిచాడు. ఇప్పుడు ఇదెందుకు? చిరుకోపంతో అన్న ఆమె అతని పక్కన పడుకుంది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. రేపు వెళ్తున్నారా? లో వాయిస్తో అడిగింది. ఉండిపోమ్మంటావా? ఆశగా ఆమెను చూశాడు కిరణ్. గబుక్కున అతని చేతిని వదిలేసింది. ఇది అతడు ఊహించిందే కాబట్టి షాక్ అవ్వలేదు. కుదరదు, మన అగ్రిమెంట్ ప్రకారం మనం విడిపోవలసిందే, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళవలసిందే అన్న కృతి
మరికొన్ని రోజులు మాత్రం ఆఫీస్ వ్యవహారాలు చూసుకో. నేను ఇప్పుడప్పుడే ఆఫీస్కి రాలేను కదా అంది. ఎక్కడో మనసు మూలల్లో మినుకు మినుకుమన్న ఆశ కూడా అణగారిపోవడంతో ఇక కిరణ్ మాట్లాడలేకపోయాడు. బాధ అతని గొంతును నొక్కేసింది. మంచానికి మరోవైపు తిరిగి పడుకున్నాడు. కృతి ఇంకా ఏదో చెప్తూనే ఉంది. కంటి కొస నుండి కన్నీరు కారుతూ ఉండగా ఆమె చెప్పేది వింటూ కొట్టాడు. కాసేపటికి ఆమె మాటలు ఆగాయి. ఆమె నిద్రపోయిందని నిర్ధారించుకున్న కిరణ్ ఆమె వైపు తిరిగాడు. ఆ బెడ్ లైట్ వెలుగులో ఆమెను రెప్పవాల్చకుండా చూశాడు. కాసేపటికి ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టాడు. కదలిక తెలియలేదు. లోపల బిడ్డ కూడా నిద్రపోతున్నాడేమో అనుకున్నాడు కిరణ్. చెయ్యి తీస్తూ ఉండగా అప్పుడు కదలిక తెలిసింది. కిరణ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. హాయ్ కన్నా, ఇంకా నిద్రపోలేదా? చాలా తగ్గు స్వరంతో మాట్లాడాడు. అతని మాటకు స్పందించినట్టు బిడ్డ కదలిక ఇంకాస్త బాగా తెలిసింది. రేపటి నుండి నేను నీ దగ్గర ఉండను, నీతో మాట్లాడను, అమ్మను బాధ పెట్టకుండా బుద్ధిగా ఉండు అని తన బిడ్డకు చెప్తూ ఆ రాత్రంతా కిరణ్ నిద్రపోలేదు. ఆ బిడ్డతో మాట్లాడుతూనే ఉన్నాడు. తెల్లవారగానే లేచిన కిరణ్ స్నానం చేసి రెడీ అయ్యాడు. ఆఫీస్కి బయలుదేరుతూ కృతిని చూశాడు. ఆమె ఇంకా నిద్రలో ఉంది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. నిద్రలో చిన్నగా కదిలింది. ఆ తర్వాత ఆమె కడుపు మీద తన పెదాలను ఆనించి చిరుముద్దు ఇచ్చాడు. గుండె బరువెక్కింది. తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. హాల్లో ఉన్న సుదేష్ణ దగ్గరికి వచ్చి ఆమె కాళ్లకు దండం పెట్టాడు. శుభమస్తు అన్న ఆమె, ఏదైనా పని మీద వెళ్తున్నారా అల్లుడు గారు? అతడు అలా ఆశీర్వాదం తీసుకోవడం చూసి అడిగింది. తల అడ్డంగా ఆడించిన అతడు, అగ్రిమెంట్ ముగిసింది ఆంటీ, నేను వెళ్తున్నాను. కృతి బిడ్డ జాగ్రత్త అన్నాడు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వేగంగా అక్కడి నుండి బయటపడ్డాడు. సుదేష్ణ నోట మాట రాక వెళ్తున్న కిరణ్ని అలా చూస్తూ ఉండిపోయింది. కిరణ్ వెళ్ళిన చాలాసేపటికి కృతి లేచి వచ్చింది. కిరణ్ కనిపించకపోయేసరికి వెళ్ళినట్టున్నాడు అనుకుంది, కానీ తల్లిని అడగలేదు. సైలెంట్గా టిఫిన్ తింటున్న కూతుర్ని చూసి, అల్లుడుగారు పొద్దున్నే వెళ్ళారు, ఎక్కడికి? తెలిసినా ఏమీ తెలియనట్టు అడిగింది సుదేష్ణ. ఇంకెక్కడికి, ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. నేను మంచి నిద్రలో ఉన్నాను కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళలేదు. కానీ నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తారని అంది కృతి. అంతేనా అంటూ కూతుర్ని సూటిగా చూసింది సుదేష్ణ. అంతే, ఇంకేముంటుంది అంటూ భుజాలు కదిలించింది కృతి. పుట్టి మనిషి కాదని ఇంకెక్కువ ఆరా తీయలేదు సుదేష్ణ. మౌనంగా టిఫిన్ తినేసి తన గదికి వెళ్ళింది. ఇప్పుడేదో ఆవేశంలో వెళ్ళిన కృతిని చూడకుండా ఉండలేడు కిరణ్. చీకటి పడ్డాక వస్తాడు అనుకుంది ఆమె, కానీ అతడు రాలేదు. రాత్రి భోజనాల దగ్గర కృతి కిరణ్ ప్రస్తావన తీసుకురాలేదు. కాస్త లేట్ అయినా ఇంకా రాలేదని రుసరుసలాడే ఆమె మౌనంగా భోంచేయడం చూసి అవాక్కైంది సుదేష్ణ. అక్కడికి మనసు ఉండబట్టలేక, కృతి, కిరణ్ తినిపిస్తే కానీ ఏ రోజు భోంచేసేదానివి కాదు, అలాంటిది ఈరోజు నీ చేత్తో నువ్వే తినేస్తున్నావు. అల్లుడు గారు ఎక్కడికైనా వెళ్తానని చెప్పారా? అయితే ఈ పూట ఇంటికి రారా అంటూ ఆమెను ఓరకంట చూసింది సుదేష్ణ. అవునమ్మా అని పొడిగా సమాధానం చెప్పింది కృతి. కానీ అసలు విషయం చెప్పలేదు. కూతురి ప్రవర్తనకు సుదేష్ణకు చాలా కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకుంది. రోహిత్ దగ్గరికి వెళ్ళిన కిరణ్ అన్నీ పోగొట్టుకున్న వాడిలా డీలాపడి కూర్చొని ఉన్నాడు. వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట మాట్లాడని తన స్నేహితుని చూసి, ఒరేయ్, నువ్వు ఇలా ఉండకురా, మనసుకు ఎలాగో ఉంది. అయినా నేను తెలియక అడుగుతాను, ఇలా ఎలా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవాలి అనిపించింది నీకు అన్నాడు. ఎప్పుడు అతని దగ్గరికి వచ్చినా మందు పార్టీ చేసుకోవడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు అలాగే ఆ ఏర్పాట్లు చేశాడు రోహిత్. ఒక పెగ్గు కలిపి కిరణ్ చేతికి ఇచ్చాడు. కిరణ్ దాన్ని ఒక్క గుక్కలో తాగేశాడు. ఒరే, కాస్త మెల్లిగా తాగరా అన్న రోహిత్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటూ అతన్ని సూటిగా చూశాడు. అని భారంగా నిట్టూర్పు విడిచాడు కిరణ్. ఆ తర్వాత మరో పెగ్గు గొంతులో పోశాడు. అప్పుడు చిన్నగా గొంతు సవరించుకున్నాడు. నేను ఆ అగ్రిమెంట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నానో చెప్పాలి అంటే ముందు నా గతం చెప్పాలి అన్న కిరణ్ ఇలా చెప్పాడు. నేను అనాథనని, అనాథ శరణాలయంలో పెరిగానని నీకు తెలుసు కదా. ఆ శరణాలయానికి ఎవరెవరో వచ్చి విరాళాలు ఇచ్చేవాళ్ళు. అలా రెగ్యులర్గా విరాళాలు ఇచ్చే వాళ్ళలో కృతి తండ్రి రఘునందన్ ఉన్నాడు. అతను ప్రతి సంవత్సరం అనాథ శరణాలయానికి వచ్చి విరాళాలు ఇచ్చి వెళ్ళడమే కాకుండా మా అందరికీ స్వయంగా తన చేతులతో బట్టలు, స్వీట్లు, చాక్లెట్లు పంచేవాడు. అలాగే ఒక ఏడు వచ్చేటప్పుడు తన కూతుర్ని వెంట తీసుకొని వచ్చాడు. ఆ రోజు ఆ పాప పుట్టినరోజట. మా అందరి ముందర కేక్ కోసి సెలబ్రేట్ చేశాడు. ఆ తర్వాత ఆ పాపతోనే కేకు, చాక్లెట్లు మాకు ఇప్పించాడు. ఆ పాప ఎంత క్యూట్గా ఉంది అనుకున్నావు?
చూసే కొద్దీ అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపించింది. అందరికీ చాక్లెట్లు ఇస్తూ నా దగ్గరికి వచ్చింది. నేను తనని చూస్తూ శిలా విగ్రహంలా నిలబడిపోయాను. చాక్లెట్ తీసుకో అంది. నేను పలకలేదు. చాక్లెట్ తీసుకోలేదు. నా చెయ్యి పట్టి కదిలిస్తూ చాక్లెట్ తీసుకొని నాకు బర్త్డే విషెస్ చెప్పు అని ఆర్డర్ వేసింది. ఇందాక మీ డాడీకి కేకు తినిపించి ముద్దు పెట్టావుగా, అలా నాకు కూడా ముద్దు పెడితే చాక్లెట్ తీసుకుంటాను తుంటరిగా అన్నాను నేను. అవునా అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చింది. చాక్లెట్ తీసుకొని హ్యాపీ బర్త్డే టు యూ బేబీ అన్నాను. అరే, నా ముద్దు పేరు కూడా నీకు తెలుసా అని ఆశ్చర్యంతో కళ్ళింత పెద్దవి చేసుకొని కనురెప్పలు టపటపా ఆడించింది ఆ పాప. తెలియదు, నాకలా పిలవాలి అనిపించింది. పిలిచాను. చిన్నగా నవ్వుతూ అన్నాను నేను. నీ అసలు పేరేంటి పాపను అడిగాను. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బేబీ అని నన్ను నిక్నేమ్తోనే పిలుస్తారు. నువ్వు అలాగే పిలువు అంది. అవునా, అయితే ఓకే బేబీ సంతోషంతో అన్నాను నేను. ఇంతలో వాళ్ళ నాన్నగారు బేబీని పిలిచారు. పాప వెళ్ళలేదు. అక్కడేం చేస్తున్నావు, త్వరగా రా అని రఘునందన్ గారు మళ్ళీ పిలిచారు. వస్తున్నాను నాన్న అన్న పాప ఇప్పటి నుండి మనిద్దరం ఫ్రెండ్స్. నీ పేరేంటి అని నన్ను అడిగింది. చింటూ. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నన్ను ఇలాగే పిలుస్తారు. నువ్వు కూడా ఇలాగే పిలు అన్నాను. అయితే ఇది నీ ముద్దు పేరు అన్నమాట. చాలా బాగుంది అంటూ కిలకిలా నవ్వింది. రా, నిన్ను మా నాన్నకు పరిచయం చేస్తాను అంటూ చనువుగా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళింది. నాన్న, ఇదిగో నా న్యూ ఫ్రెండ్ చింటూ. వీడిని మన ఇంటికి తీసుకుని వెళ్దాం. అక్కడ నాకు ఆడుకోవడానికి ఎవరూ తోడు లేరు కదా, ఇక మీదట వీడు ఉంటాడు అంది. ఆయన వెంటనే ఒప్పుకోలేదు. ఇప్పుడు కుదరదు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వెళ్దాం అన్నారు. పాప మారం చేసింది. కానీ ఈ విషయంలో ఆయన అసహాయుడు. ఎందుకంటే ఆయన అమ్మగారికి నచ్చదు. ఆవిడ గారికి పట్టింపులు ఎక్కువ, గోల చేస్తుంది. అందుకే పాప కోరికను ఆయన మన్నించలేకపోయారు. పాపకి నచ్చచెప్పారు. కానీ వార్డెన్ని అడిగి నా వివరాలు తెలుసుకున్నారు. చదువు పట్ల నాకున్న శ్రద్ధకి, నా బిహేవియర్కి ముగ్ధులైన ఆయన, ఏ పిల్లాడికి సహాయం చేస్తాను, వీడి చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోండి అని నా ముందరే మా వార్డెన్కి చెప్పారు. ఆమె సరే అంటూ తల ఆడించింది. ఇంతలో ఫోటోగ్రాఫర్ వచ్చారు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీ మరికొన్ని ఎపిసోడ్లు వచ్చేలా ఉంది. థ్యాంక్